ఒకసారి ఒక ప్రభుత్వం ఉంటుంది, ఇంకొకసారి ఇంకొక ప్రభుత్వం ఉంటుంది. ఒక ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాలి. అప్పుడే నిజమైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది. భవనాలు కూడా నిర్మించారు. ఈ రోజు నేను ఓపెన్ చేసి పేద ప్రజలకు అంకితం చేయడం ఒక శుభ పరిణామం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అధికారంలోకి వచ్చి 10 మాసాలు అయింది. చాలా ఆనందపడ్డాం. అయినా సరే ఈ 10 మాసాల్లో ప్రభుత్వం చూస్తే చేయాలని తపన ఆలోచన ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని తపన ఆలోచన ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. దీనివల్ల కష్టం ఉన్న ఈ 10 మాసాల్లో చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ రోజు మీ పంచాయతీకి తీసుకుంటే 1,35,00,000 నిధులు మంజూరు చేశాం. 90 లక్షలు కంప్లీట్ అయ్యాయి. ఇంకొక నెల రోజుల్లో అవి కూడా కంప్లీట్ అయితే అటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చబడతాయి. ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇక లింగాల వలస ఇప్పుడే మా ఈకి చెప్పాను. ఒకసారి గ్రామం అంతా తిరిగి ఇంకా ఎక్కడైనా సరే రోడ్డు వేయకుండా ఉంటే, డ్రైన్ లేకుండా ఉంటే మొత్తం గ్రామం అంతా తిరిగి ఎస్టిమేషన్ వేయండి. ఒకేసారి మంజూరు చేసి ఈ గ్రామంలో మట్టి రోడ్డు అనేది లేకుండా చేయాలని ఆదేశాలు ఇచ్చాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడే నేను వచ్చినప్పుడు సత్యవాడ గ్రామస్తులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారు. ఆ రోజు నేను సత్యవాడ గ్రామానికి రోడ్డు ఇచ్చి శంకుస్థాపన చేశాను. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేసింది. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఒక ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని కొనసాగించాలి. ఈ గ్రామంలో గత ప్రభుత్వం పిహెచ్సి కట్టింది కదా, నేనెందుకు ఓపెన్ చేయాలి, తాళాలు వేసేద్దామంటే ఇంకొక నెల రోజులైతే మొత్తం సెదలు పెట్టి అందమైన భవనం అంతా అధ్వానంగా తయారైపోతుంది. అటువంటి విధానం కాదు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇంకా ఏవైనా సరే సమస్యలుంటే పరిష్కరించడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు సత్యవాడ గ్రామానికి మంచి ప్రాజెక్ట్ లో రోడ్డు ఇచ్చాం. ఆ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడే గ్రామస్తులందరూ వచ్చారు, సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నామని. వాళ్ళకు కూడా మాటిచ్చాను. ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి తారు రోడ్డు సత్యవాడ గ్రామానికి కూడా వేసే కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రాంతం ఎప్పుడు కరువు కాటకాలతో ఉంటుంది. వర్ష ఆధారం మీద ఆధారపడతారు. ఈ ప్రాంతానికి కాకరగడ రిజర్వాయర్ అయితే ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుందని ఒక ఆలోచన వస్తే ఆ ప్రయత్నం చేశాను. తర్వాత ఆ ప్రయత్నం ఆగిపోయింది. మళ్లీ ఆ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. సాధ్యమైనంత వరకు కాకరగడ రిజర్వాయర్ మనం నిర్మించుకుంటే కొంతవరకు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. అది అయినంత వరకు ఈ రోజు మన పంచాయతీలో